వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. లాటరీ అంటే తెలియని వారు ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కో వ్యసనం ఉంటుంది. కొందరికి పేకాట, కొందరికి హార్స్ రేస్లు, ఆన్లైన్ బెట్టింగ్లు, మరికొందరు క్రికెట్ బెట్టింగ్లు. ఇలా ఆడుతూ బాగుపడిన వాళ్ళకంటే ఓడిపోయి ఆస్తులు, ప్రాణాలు పోయిన వాళ్ళే ఎక్కువ. ఇంకోవైపు చూస్తే ఈ మధ్య లాటరీ గెలిచిన వాళ్ళ గురించి వింటుంటే, చూస్తుంటే అబ్బా, లక్ అంటే వాళ్ళదే అనిపించేలా ఉంది. మరీ ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా దుబాయ్, అబుదాబిలోని యుఏఈ లాటరీ గెలిచిన వాళ్ళు ఒకేసారి కోటీశ్వర్లయ్యారు. ఈ మధ్య ఖమ్మం జిల్లాకు చెందిన 29 సంవత్సరాల బొల్ల అనిల్ కుమార్ యుఏఈ లాటరీ ద్వారా ఏకంగా 230 కోట్ల ప్రైజ్ మనీ గెలిచాడు. ఇలా మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఈ లాటరీలు ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి. పంజాబ్ గవర్నమెంట్ అక్టోబర్ 31న నిర్వహించిన దివాళీ బంపర్ డ్రాలో రాజస్థాన్ జైపూర్కి చెందిన కూరగాయల వ్యాపారి అమిత్ షెహ్రా లాటరీలో 11 కోట్లు గెలిచాడు. అయితే అలా ఒక లాటరీ గెలిచి ఒక్కసారిగా కోటీశ్వర్లు అయిపోవాలని చాలా మంది కలలు కంటారు. మరి ఇది ఎంతవరకు నమ్మొచ్చు? ఇందులో నిజమెంత, మోసం ఎంత, లాటరీని ఎవరు కండక్ట్ చేస్తారు అని చాలా డౌట్స్ ఉన్నాయి కదా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లాటరీ మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో లీగల్ కాదు. జస్ట్ 13 రాష్ట్రాల్లో మాత్రమే లీగల్గా నడుస్తోంది. అదెలా అంటే, భారత రాజ్యాంగంలోని గేమ్ ఆఫ్ ఛాన్స్ కింద లాటరీని ఒక జూదం లాగా పరిగణిస్తారు. అందుకే ప్రతి స్టేట్కి లాటరీ కండక్ట్ చేయాలా లేదా అన్నది ఆ స్టేట్కే డిసైడ్ చేసే రైట్ ఉంటుంది. ప్రస్తుతం లాటరీ లీగల్గా ఉన్న స్టేట్స్ ఏవో చూద్దాం. కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, వెస్ట్ బెంగాల్, గోవా, నాగాలాండ్, మిజోరం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, అస్సోం మరియు మధ్యప్రదేశ్ ఈ స్టేట్స్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో లాటరీ నడుపుతున్నాయి. దీనివల్ల వచ్చే ప్రాఫిట్ డైరెక్ట్గా ఆ రాష్ట్ర ఖజానాకే వెళ్తుంది. ఈ లాటరీలలో ఎక్కువ సక్సెస్ అయింది మాత్రం కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రం 1967లోనే లాటరీని స్టార్ట్ చేసింది. ఇప్పటికీ అక్కడ లాటరీ రాష్ట్రానికి పెద్ద ఆదాయ వనరుగా మారింది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో లాటరీని కంప్లీట్గా బ్యాన్ చేశారు. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో లాటరీ వల్ల ప్రజలు అప్పుల్లో కూరుకుపోవడం, కుటుంబాలు నాశనం అవ్వడం, మోసాలు పెరగడం వంటి కారణాలతో బ్యాన్ చేశాయి. ఇక్కడ లాటరీ, గ్యాంబ్లింగ్, ఆన్లైన్ బెట్టింగ్ ఇవన్నీ ఇల్లీగలే. కానీ చాలా మంది లక్కుంటే నేను గెలుస్తాను అని గుడ్డి నమ్మకంతో వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బునంతా పోగొట్టుకుంటున్నారు. లాటరీ ఒక గేమ్ ఆఫ్ ఛాన్స్ మాత్రమే, గేమ్ ఆఫ్ స్కిల్ కాదు అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందుకే అదృష్టం మీద ఆధారపడకుండా కష్టం మీద ఆధారపడండి. ఏవో గుడ్డి నమ్మకాలతో ఊహల్లో బతికేయకండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.